సో మార్నింగ్ లేవగానే ఫస్ట్ చేసే పని ఇదన్నమాట. ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ సిస్టమ్ దగ్గర అయితే కూర్చుంటా. గట్టి చెప్పలేదా ఆలు పోహా. మబ్బా అయితే బాగా వేసింది, వర్షం పడేటట్టు ఉంది. హలో వాట్సప్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విక్కీ లైఫ్. సో గైస్ ఈరోజు వీడియో ఏంటంటే, సో మార్నింగ్ రొటీన్ లైఫ్ ఎలా ఉంటుంది, మార్నింగ్ లేవగానే అందరి లైఫ్ ఒకేలా ఉంటుంది అనమాట. సో లేవగానే కాలకృత్యాలు తీర్చుకోవడం, సో చిన్న చిన్న వర్క్స్ ఉంటాయి, ఆ వర్క్స్ అయిపోయిన తర్వాత ఇంట్లో ఎలా ఉంటుంది, మార్నింగ్ వైబ్స్ ఎలా ఉంటాయి అని చెప్పేసి దాని గురించి అన్నమాట. సో ఇప్పుడైతే మార్నింగ్ 6:30 అవుతుంది అనమాట. ఈ 6:30కి మన దగ్గర వైబ్స్ ఎట్లా ఉంటాయి, మా సిచ్యువేషన్ ఎట్లా ఉంటుంది అనేది మీతో అయితే షేర్ చేసుకుంటాను అనమాట. సో ఫస్ట్ టైం వీడియో చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ విక్కీ లైఫ్. సో ఇప్పుడైతే టాపిక్లోకి వెళ్దాం. సో మార్నింగ్ లేవగానే నేనైతే ఇక్కడ మా రూమ్ పక్కకి ఒక చిన్న ప్లేస్ ఉంటుంది వాకింగ్ చేసుకోవడానికి. సో ఇదే అన్నమాట ప్లేస్. ఈ ప్లేస్లోనే వాకింగ్ చేస్తాను. ఇక్కడ గ్రౌండ్ దగ్గర లేదు కాబట్టి, గ్రౌండ్కి పోవడం కష్టం కాబట్టి, మళ్ళీ వర్షాకాలం ఎప్పుడు వర్షం పడుతుందో తెలియదు కాబట్టి, సో ఈ గ్రౌండ్ ఉంది కదా, ఈ ప్లేస్ ఉంది కదా, ఈ ప్లేస్లోనే అటు ఇటు వాకింగ్ చేస్తాను అనమాట. ఈ ప్లేస్ అనమాట. సో ఈ ప్లేస్లోనే ఇక్కడికి రావడం, మళ్ళీ ఇక్కడ నుండి సో మళ్ళీ ఇట్లా రిటర్న్ తీసుకోవడం, సో ఇట్లా ఇక్కడే వాకింగ్ చేస్తాను. సో మనకి ఎర్లీ మార్నింగ్ 5కి ఇక్కడ నల్లా ఉంటుంది, వాటర్ వస్తాయి, మనకి మున్సిపల్ వాటర్ వస్తాయి అన్నమాట. సో ఇక్కడ నల్లా ఉంటుంది. ఈ పైపు నుండి మనం వాటర్ పట్టుకోవాలి. ఈ పైపు ఇక్కడ దాకా ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లేవగానే చేసే పని ఏంటంటే ఇది వాటర్ పట్టుకోవడం. ఇక్కడ బౌన్స్, బకెట్స్, ఇక్కడ ఒక చిన్న డ్రమ్ ఉంటుంది, ఆ వాష్రూమ్లో ఒక పెద్ద డ్రమ్ ఉంటుంది. ఇవన్నీ మనం వాటర్ ఫిల్అప్ చేసుకోవాలన్నమాట. సో మార్నింగ్ లేవగానే ఫస్ట్ చేసే పని ఇదన్నమాట, వాటర్ పట్టుకోవడం. వాటర్ పట్టుకున్న తర్వాత మినిమం ఒక హాఫ్ అన్ అవర్ ఇటు అటు తిరుగుతూ ఉంటాం, వాకింగ్ చేస్తూ ఉంటాం. సో ఇక్కడ బాత్రూమ్ నుండి వస్తాను తమ్ముడు. ఎడవేనోరా వాష్రూమ్కి ఎప్పుడు పోయినావు, ఎప్పుడు వచ్చినా ఎప్పుడు పోయినావు. సో ఇదన్నమాట సిచ్యుయేషన్. తర్వాతకి నాకేమన్నా సిస్టంలో వర్క్ ఉంటే ఒక 1 అవర్, హాఫ్ అన్ అవర్, ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ సిస్టమ్ దగ్గర అయితే కూర్చుంటా. సిస్టమ్ దగ్గర కూర్చొని సిస్టమ్ వర్క్ ఏమన్నా ఉంటే, ఏమన్నా థంబ్నెయిల్ డిజైనింగ్ కానీ వీడియో ఎడిటింగ్ కానీ ఏమైనా ఉంటే అది కంప్లీట్ చేసుకుంటాను అనమాట. సో నేను ఇదంతా చేసేవరకు డింప్ అయితే వంట చేస్తూ ఉంటుంది. సో ఆల్రెడీ కిచెన్లోనే ఉంది, వంట చేస్తూనే ఉంది. ఏం చేస్తాను డింపు? బ్రౌన్ ఎవరి కోసం? నీకోసం, నా కోసం. ఒకసారి చూపించు బ్రౌన్ రైస్ ఎట్లా ఉంటుంది. సో గైస్ పొద్దున రోజు రైసే అవుతుందని అప్పుడప్పుడు బ్రౌన్ రైస్ అయితే తింటాం అన్నమాట. సో బ్రౌన్ రైస్ తింటే హెల్త్కి మంచిది. బ్లాక్ రైస్, బ్రౌన్ రైస్ తింటారు ఎక్కువ. అది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి వీలైతే. సో ఏం కర్రీ చేస్తున్నావు? పప్పు టమాటా. సో ఇదన్నమాట ప్రిపరేషన్. పొద్దున్న లేవగానే మనకి టిఫిన్, రైస్, లంచ్ బాక్స్ రెడీ అవుతుంది అనమాట. సో రెడీ కాగానే ఒక్కొక్కసారి ఆలు పోహా చేస్తావా? ఆలు పోహా చేస్తావా? గట్టి చెప్పలేదా ఆలు పోహా. సో ఇది ఇలా ఉంటే ఒక్కొక్క రోజు అయితే లేవదన్నమాట అసలే చేయడానికి, టిఫిన్ చేయడానికి, లంచ్ పెట్టడానికి, బాక్స్ కోసం లేవదు చేయదు. కానీ ఒక్కొక్క రోజు లేచి కొంచెం యాక్టివ్గా ఉండి చేస్తుంది, ఒక్కొక్క రోజు అయితే అసలు లేదు, లేజీగా ఉంటుంది, మొద్దు అనడం అంటుంది. చాలా కాదు, గట్టిగా పో, వినబడతలేదు. ఎప్పుడు ఎట్లా ఉంటుందో తెలియదు ప్రెగ్నెన్సీ. ఇప్పుడు కూడా తెలియదు కదా. సో ఉల్లిగడ్డలు అయితే కట్ చేస్తుంది. ఇది సిచ్యుయేషన్. ఇప్పుడైతే మా అమ్మ చూడండి, ఇవాళ మా అమ్మ రోజు 6 గంటలకు 7 గంటలకే వెళ్ళిపోతుంది పనికి, కానీ ఇవాళ ఉంది. ఇవాళ సోమవారం కాబట్టి దేవునికి పూజ చేసుకుంటుంది. సో ఇక్కడైతే ఎవరు లేరు. బేసిక్గా రోజు జాన్స్ వాళ్ళు వచ్చేది కదా ఈ టైం. పొద్దున లేవంగానే జాన్స్ వాళ్ళు వస్తారు కదా, వచ్చి ఏదో ఒకటి గెలుపుతారు, ఏదో ఒకటి మాట్లాడతారు అన్నమాట. సో
అది రెడీ అయ్యేలోపు నేను బ్రష్ చేసి స్నానం చేసి వచ్చేసి తినేసి బాక్స్ పెట్టుకొని నేనైతే డ్యూటీకి వెళ్ళిపోతా. సో ఇది రెగ్యులర్గా జరిగేదన్నమాట, రెగ్యులర్గా లైఫ్లో జరిగేదన్నమాట. సో ఇంకోటి ఏంటంటే ఇటు పక్కనే టెంపుల్ ఉంటుంది, రోజు పొద్దున్నే సుప్రభాతం అయిన పడుతుంది. సో ఈ సుప్రభాతం లేని టైంలో చేస్తానన్నమాట. సో అది కూడా రికార్డింగ్ అవుతుంది వీడియోలో కాబట్టి. సో ఇది సిచ్యువేషన్. ఆ మార్నింగ్ ఇలా గడుస్తుంది అనమాట. ఒక్కొక్కసారి ఏంటంటే లేకున్నప్పుడు 10కి లేవడం, ఇది అందరి లైఫ్లో జరుగుతుంది. ఒక్కొక్కసారి 10కి లేస్తారు, ఒక్కొక్కసారి 5కి లేస్తారు, ఒక్కొక్కసారి 6కి లేస్తారు. సో సేమ్ ఆల్సో వర్షం పడేలా ఉంది. వర్షం అయితే ఘోరంగా పడేటట్టు ఉందన్నమాట. సో మబ్బు అయితే బాగా వేసింది, మబ్బు వేసినట్టుగా ఇక్కడ మబ్బు చూడడానికి కూడా మాకు కనిపించట్లేదు. సో అన్ని చెట్లే ఉన్నాయి. సో చూపిస్తా. సో చూడండి, మబ్బు అయితే బాగా వేసింది, వర్షం పడేటట్టు ఉంది. సో ఇలాంటి టైంలో కష్టమే. తొందరగా ఫ్రెష్ అప్ అయ్యి తొందరగా రెడీ అయ్యి తొందరగా డ్యూటీకి పోవడం, తొందరగా వెళ్ళడం చాలా బెటర్ అంటే బెటర్ అనమాట. ఇంకోటి ఏంటంటే ఈ ప్లేస్లో కూర్చొని బ్రష్ చేసుకొని ఇక్కడ కొంచెం సన్ రైజ్ పడుతుంది. మంచిగా వెదర్ మంచిగా ఉన్నప్పుడు, సన్లైట్ మంచిగా వచ్చినప్పుడు, వర్షం లేనప్పుడు ఇక్కడ సన్లైట్ పడుతుంది అనమాట. సన్లైట్ పడితే ఇక్కడే కూర్చొని చల్లని గాలి వస్తుంది. పొద్దున్నే మంచిగా కొంచెం పీస్ అనిపిస్తుంది అనమాట. ఈ చెట్లకు గాలి వస్తుంది. సో ఇక్కడ కూర్చొని ఇక్కడ బ్రష్ చేసుకొని ఈయనే బ్రష్ చేసి అటు సైడ్ ఫేస్ వాష్ చేసుకున్నాం. చాలా అంటే చాలా కొంచెం మంచి మన ఓన్ హౌస్ లాగానే అనిపిస్తుంది. రెంటల్ హౌసే కాకపోతే ఓన్ హౌస్ లాగానే ఉన్న ఒక ఏంటిది కంఫర్టబుల్ ఉంటుంది అనమాట. ఈ కంఫర్టబుల్ అయితే చాలా బాగుంటుంది, మంచిగా అనిపిస్తుంది అనమాట. సో ఇంకోటి ఇక్కడ కొన్ని దోమలు కూడా ఉన్నాయి మా దగ్గర, కొన్ని దోమలు. ఆ దోమలు ఎక్కువ ఏ టైంలో వస్తాయంటే నైట్ 9 to 10 మధ్యలో కనిపిస్తాయి. ఎర్లీ మార్నింగ్ 4 to 6 వరకు ఉంటాయి అనమాట. ఈ టైంలోనే దోమలు వస్తాయి. సో ఈ టైంలోనే దోమలు కరుస్తాయి. సో ఇంకా ఇది ఈ మార్నింగ్ సిచ్యువేషన్ మా దగ్గర ఎట్లా ఉంటుంది. సో ఇది మీతో షేర్ చేసుకున్నందుకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. నెక్స్ట్ వీడియో ఏంటంటే చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, చాలా అంటే చాలా ఫన్గా ఉంటుంది, చాలా అంటే చాలా ఎమోషనల్గా ఉంటుంది. సో ఆ వీడియో కోసం అయితే మీరు తప్పకుండా నెక్స్ట్ వీడియో అయితే చూడండి. నా ఛానల్లో వీడియోలు ఎక్కువ చూస్తారో చూడరో తెలియదు, కానీ నెక్స్ట్ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా, ఫన్గా, ఎమోషనల్గా, ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. సో చాలా అంటే చాలా బాగా వచ్చిందన్నమాట వీడియో. సో మీరు చూస్తారని అనుకుంటున్నా, మిస్ అవ్వకండి, డోంట్ మిస్ ఇట్. సో నెక్స్ట్ వీడియోతో మేము ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బాయ్.